అవును నీరజ, అమ్మ అంటోంది, నిన్నే పిలుస్తోంది. ఈ రోజు కోసమే నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నా బంగారు తల్లి నన్ను అమ్మ అని పిలుస్తుంది. అమ్మా, నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఈ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ అందరికీ జీవితంలో మర్చిపోలేనంత గిఫ్ట్ ఇవ్వమ్మా. తప్పకుండా ఇస్తాను నీరజ. ఇప్పుడు నీ మనసు కుదుట పడింది కదా? అవునమ్మా, నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్స్ యశోద, నువ్విక వెళ్ళు. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి నా చెట్టి తల్లి, నా ప్రాణాల పోయాయమ్మా. నీవే లేని లోకాన నేను శవమల్ల మిగిలానమ్మా. లోకంలో నేనింకా ఏకాకినైనట్టు శూన్యంలో ఉన్నానమ్మా. నీ నిశ్శబ్దం నా గుండెల్లో జలపాతమయ్యిందమ్మా. తల్లి తల్లి నా చెట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే లేని లోకాన నేను శవమల్ల మిగిలానమ్మా. హరి కోసం నువ్వు నీ కన్న కూతుర్నే వదులుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. నిజంగా నీ ప్రేమ గొప్పది. ఎంత గొప్పదంటే నీ ప్రేమ కోసం కన్న కూతుర్ని కూడా వదులుకున్నావు చూడు. గ్రేట్. నీలా ఎవ్వరూ చేయరు, కానీ నువ్వు చేశావు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడ్డావే యశోదా. అర్థం కాలేదా? ఇప్పటి వరకు గేమ్ నువ్వాడావనుకున్నావు, కానీ నువ్వాడిన గేమ్ని నేను నా వైపుకి తిప్పుకున్నాను. ఇప్పుడు నేను ఆట ఆడించేదాన్ని, నువ్వు నా ఆటకి బలైపోయిందానివి. నా ఇంటికొచ్చి నా కళ్ళ ముందు నా కూతురు దగ్గర నుంచి పాపం తీసుకెళ్తావా? ఇప్పటి వరకు ఊర్మిళతో ఛాలెంజ్ చేసిన వాళ్ళెవ్వరూ మిగల్లేదు, గెలవలేదు. అలాగే నువ్వు కూడా. ఏ ప్రేమ కోసమైతే నువ్వు కన్న పేగుని దూరం చేసుకున్నావో ఆ ప్రేమ నీకు దక్కదు. నా కూతుర్ని పిచ్చిదాన్ని చేసి రోడ్ల మీద పరిగెత్తించావు, దానికి నిద్ర లేకుండా చేశావు. దాన్ని చూస్తూ నేను అనుక్షణం కుమిలి కుమిలి ఏడ్చేలా చేశావు. వీటన్నిటికీ నేను ఈరోజు సమాధానం చెప్పాను. నా కూతురుతో నాకు తెలియకుండా నాటకం ఆడిస్తావా?
నువ్వు ఆడిన గేమ్ అంతా నాకు తెలిసిపోయింది. ఇక నేను హరిని ఎలా విడిచిపెడతాననుకున్నావు? నా కూతురితో నువ్వు ఆడిన ఆటలో బలి పశువయ్యింది ఎవరో తెలుసా యశోదా? హ, నీ ప్రేమికుడు హరి. వెళ్ళు, వెళ్ళి చూసుకో. నీ ప్రేమ చావు బతుకుల్లో ఉంది. ఏం చేసావు? ఏం చేసావు? హరి నేను చేసావు? నిజం చెప్పు, నిజం చెప్పు. వెళ్ళి చూడేశోదా. చెప్పాను కదా నీ ప్రేమ చావు బతుకుల్లో ఉంది అని. దేవుణ్ణే బ్రతిమాలుకుంటావో లేదంటే నీ ప్రాణాన్నే అడ్డేసి నీ ప్రేమని బ్రతికించుకుంటావో ఏం చేసుకుంటావో చేసుకో. పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తుంది యశోదా. ఒకవైపు ప్రేమించినోడు లేడు, ఇంకోవైపు కన్న ప్రేమ నీకు దక్కట్లేదు. అయ్యో యశోదా, నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీ జాతకమే బాలేదు. నువ్వు జీవితాంతం ఇలా ఏడుస్తూ చావాల్సిందే. వెళ్ళు, వెళ్ళు. ఏంటి హరి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా? వాళ్ళ అమ్మ నాన్నకి చెయ్యి. వాళ్ళు కూడా లిఫ్ట్ చేయట్లేదా? పాపం ఏ హాస్పిటల్లో ఉన్నారో ఏంటో. వెళ్ళు, వెళ్ళి ఎక్కడున్నాడో వెతుక్కో. నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన, ఎడబాటు రేపిన విరహ వేదన, నరకయాతన, కాలమే దీపమై దారి చూపునా. నీకోసమే ఈ అన్వేషణ, నీ హరికేం కాకూడదు, నా హరికేం కాకూడదు. ఆ ఊర్మిళ దగ్గర నుంచి నా హరి నేను ఎలాగైనా కాపాడుకోవాలి. భగవంతుడా, నా హరికేం కాకుండా చూడు స్వామి. కళ్ళల్లోన నిన్ను దాచిన, ఊహల్లోన ఉసులాడిన, హరి, హరి, అత్తయ్య, మావయ్య. జాజి కొమ్మగాని ఊగిన, కాలి మువ్వగాని మోగిన, చల్లగాలి నన్ను తాకిన, నీవనే భావనే. అమ్మగారు, హరి వచ్చాడా? అత్తయ్య ఏరి? మావయ్య ఇక్కడ. అమ్మా, ఘోరం జరిగిపోయిందమ్మా. ఏం జరిగింది? ఇంటికొచ్చిన తర్వాత అమ్మగారు బాబుగారికి గోరుముద్దలు తినిపిస్తుంటే ఆ రౌడీలు మళ్ళీ వచ్చి బాబుగారు తల మీద రాడుతో కొట్టారమ్మా. బాబుగారు కుప్పకూలి పడిపోయారు. ఏంటి 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 నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మా, బాబుగారిని హాస్పిటల్కి తీసుకెళ్లారమ్మా. ఏ హాస్పిటల్ తీసుకెళ్లారు? తెలీదమ్మా.
ఎప్పటికో తెలియది పయనం, ముందుకో వెనకకో బ్రతుకులో గమనం, పొరపాటును అలవాటును బలహీనులే బలి జీవుల విధికే ఇది చలిమంటనా రగిలే మా మనసే. కంచెలా నిలుచుండగా కడకిలా అత్తయ్య, హరికి ఏం జరిగింది అత్తయ్య? నిజమిదేనా విధి పనేనా ఇది ఎవరి నాటకమో, బరువిదేనా ఈ క్షణాన సుడిగాలి చేరేనా తలరాత మారేనుగా. చూడమ్మా, డాక్టర్ గారు, నా బిడ్డకి ఇప్పుడు ఎలా ఉంది? తనకేం కాలేదు కదా? చెప్పండి డాక్టర్ గారు, చెప్పండి డాక్టర్, వాడికి ఏం కాలేదు కదా? మేడం, పేషెంట్ పరిస్థితి అయితే చాలా క్రిటికల్గా ఉంది మేడం. తల వెనుక బలమైన గాయం తగలడం వల్ల బ్రెయిన్ చాలా ఎఫెక్ట్ అయింది. ఫార్టీ 48 అవర్స్ గడిస్తే గానీ ఏమీ చెప్పలేం. ఏమంటున్నారు డాక్టర్? 48 అవర్సా? అవును మేడం, చాలా బ్లడ్ పోయింది, పైగా బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయింది. తను ఎంతవరకు రికవరీ అవ్వగలడనేది మాకు అర్థం కావడం లేదు. డాక్టర్ గారు, ప్లీజ్ అలా అనకండి. వాడికి ఎంతో గొప్ప భవిష్యత్తు ఉంది. వాడు సైంటిస్ట్ డాక్టర్. నా బిడ్డ త్వరగా కోలుకునేలాగా ప్లీజ్ మీరే చూడండి డాక్టర్, ప్లీజ్. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మీరు టెన్షన్ పడకండి. అంతా మంచిగా జరగాలని కోరుకుందాం. నర్స్, సార్ ఈ మెడిసిన్ తీసుకురండి. అలాగే డాక్టర్. డాక్టర్, ఒకసారి హరిని చూడొచ్చా? చూడండి మేడం, కానీ పేషెంట్ని డిస్టర్బ్ చేయొద్దు. అలాగే డాక్టర్. హరి, నాన్న హరే,
రోజు నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే కదా హరి. నా వల్లే నీకు ఇలా జరిగింది. అసలు నువ్వు నాతో లేకపోయి ఉండుంటే, నువ్వు నాకు దూరంగా ఉండి ఉంటే నీకు ఈ రోజు లాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. రే హరి, నిన్నిలా చూడాల్సిన పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదురా. రే, త్వరగా లేరా, త్వరగా కోలుకుని అమ్మ అని పిలవరా. ఇదిగో ఇదిగో నీ యశోదని పక్కనే ఉందిరా. త్వరగా లేరా, మీ ఇద్దరికి నేను పెళ్లి చేస్తాను. లేరా, మీ ప్రేమను గెలిపించుకోవడానికైనా త్వరగా లేరా. ఏమండే, మీరేంటి ఇక్కడే ఉండిపోయారో? నేను దగ్గరకు రాలేను దాక్షాయిని. వాడిని అలా చూస్తూ నేను ఉండలేను. నా వల్ల కాదు. రే సుబ్బరాజు, రేపొక్కసారి అవతార్ బాబా దగ్గరికి వెళ్ళి నీ జాతకం చూపిద్దాంరా. ఇప్పుడు దేనికమ్మా? అసలు నీకు పెళ్లి యోగ్యం ఉందా లేదా అని నాకు అనుమానం వస్తుందిరా. దేవకి, అలాగే నీ జాతకం కూడా చూపిద్దామే. ఇప్పుడు నా జాతకం దేనికమ్మా? నీకిక ఈ జన్మకి కోటీశ్వరాలయ్యే యోగం ఉందో లేదోనని. మీ ఇద్దరూ కోపంగా చూసినా, తినేసేలా చూసినా నా అనుమానం నాది. ఎందుకో అంత అనుమానం? మరి లేకపోతే ఏంటి? ఆ హరిగాడికి తలకి అంత బలమైన దెబ్బ తగిలినప్పుడు పుటుక్కున పోకుండా, కంట్లో నలుసు బయటికి పోకుండా ఇబ్బంది పెట్టినట్టు వాడి ప్రాణం పోకుండా మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు. అదే వాడు చస్తే మీ అన్నయ్యకి ఆ యశోదకి ఈ పాటికి నేను పెళ్ళేర్పాట్లు చేసుండేదాన్ని. ఇప్పుడేమో వాడు బతికేలా ఉన్నాడు. అమ్మా, వాడెలాగో కోమాలోకి వెళ్ళిపోయాడు. రేపో మాపో చేస్తాడు. కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రావడం చాలా కష్టం. అవును దేవకి, నువ్వు చెప్పింది కరెక్టే. పైగా డాక్టర్లే ఆ హరిని చెక్ చేసి 2 రోజులు గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేమన్నారు. చూద్దాం దేవకి, అసలేం జరుగుతుందో. వాడు కోమాలో నుండే పైకి పోతే మన చేతులకు మట్టడకుండా పరైపోతుంది కదా. ఒరే, నువ్వన్నట్టు వాడు మళ్ళీ బతికొస్తే కథ మళ్ళీ మొదటికొస్తుందిరా. మొదటికి రావడమే కాదు, వెంటనే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. అప్పుడు మనకేం మిగులుతుంది? ఆ మెడికల్ షాప్ తప్ప. ఈలోపు ఆ ఊర్మిళకి నీ గురించి నిజం తెలిసిందనుకో, ఇక అంతే సంగతులు. కొంచెం ఓపిక పట్టమ్మా. 2 రోజులు. వాడు వచ్చాడన్న వార్త తెలియగానే కథంతా మారిపోతుంది. ఆ యశోద జీవితం ప్రశ్నార్థకం అవుతుంది. దానికి ఏ దిక్కు లేక నేనే దిక్కవుతాను. అప్పుడు బావ కూడా ఏమీ ఎదురు సమాధానం చెప్పడం కాదు, ఏమీ అనడు. ఊర్మిళ, ఎందుకంత ఆవేశపడతావు? నీ మనవరాలు కాని మనవరాల్ని తీసుకొని వెళ్ళాలని నా ఇంటికొచ్చావు. నువ్వున్న చోటే ఇలాగే ఫోన్ మాట్లాడుతూ ఉండు. నీ కొడుకు చచ్చిపోయాడు అన్న వార్త నీకు వినిపిస్తా, సరేనా?